ఆంధ్రప్రదేశ్లో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సెస్ అడ్మిషన్ కోసం నిర్వహించిన ఏపీ పాలీసెట్ ఏదైతే ఉందో ఇప్పటికే రిజల్ట్స్ వచ్చేసాయి. విద్యార్థులు కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక ద స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఎస్బిటిఈటి ఈ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఇది ఐపీ పాలీసెట్ కౌన్సిలింగ్ 2025ని నిర్వహించబోతుంది. ఈ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఇది ఒక అనౌన్స్మెంట్ అనేది చేసింది. దాని వివరాలు ఏంటంటే ఈ 2025 ఏపీ పాలీసెట్ కౌన్సిలింగ్ కోసం కావలసినటువంటి డాక్యుమెంట్స్ లిస్ట్ని రిలీజ్ చేసింది. సో విద్యార్థులు ఎవరైతే ఈ సక్సెస్ అయ్యారో, ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో, ఎవరైతే మంచి రిజల్ట్ తెచ్చుకున్నారో వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వవలసి ఉంటుంది. కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలంటే ముందుగా మీకు ఇక్కడ నేను లిస్ట్ అవుట్ చేసేటటువంటి డాక్యుమెంట్స్ని మీరు రెడీ చేసుకోవాలి. ఈ డాక్యుమెంట్స్ అనేవి నేను చెప్పట్లేదు, ఇది స్వయంగా ద స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఈ ఇన్స్టిట్యూట్ అనేది రిలీజ్ చేసింది. ఇదే ఇన్స్టిట్యూట్ మీకు కౌన్సిలింగ్ని నిర్వహిస్తుంది. సో కాబట్టి మీకు కౌన్సిలింగ్ డేట్ ఎప్పుడు అనేది ఒక డౌట్ వస్తుంది. కౌన్సిలింగ్ డేట్ అనేది మనకు మే లాస్ట్ డేస్లో కానీ జూన్ ఫస్ట్ వీక్లో కానీ ఉంటుంది. సో దానికి సంబంధించి మీకు లేటెస్ట్ అప్డేట్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. కానీ ఇక్కడ ముఖ్యంగా కౌన్సిలింగ్ డేట్ పక్కన పెట్టినట్లయితే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే డాక్యుమెంట్స్. ఇక్కడ ఒకటి బాగా చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. అదేంటంటే ఇప్పుడు నేను చెప్పేటటువంటి డాక్యుమెంట్స్లో ఏ ఒక్క డాక్యుమెంట్స్ మిస్ అయినా అల్టిమేట్గా మీ అడ్మిషన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ డాక్యుమెంట్స్ నేను లిస్ట్ అవుట్ చేసేటటువంటి డాక్యుమెంట్స్ని మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకొని ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా రెడీ చేసుకోండి. దీంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఏపీ పాలీసెట్ 2025 ర్యాంక్ కార్డ్, రీసెంట్గా మీకు వచ్చినటువంటి ర్యాంక్ కార్డ్. సో రెండోది ఏంటంటే ఈ ర్యాంక్ కార్డ్ని మీరు ఒకటి లేక 2 జిరాక్స్ కూడా తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి. రెండోది ఏంటంటే ఏపీ పాలీసెట్ హాల్ టికెట్ 2025. సో ఈ అడ్మిషన్ రాయడానికి మీకు హాల్ టికెట్ వచ్చింది కదా, అది కూడా అవసరమే. సో అది కూడా ఎక్కడుందో వెతకండి. మూడోది ఏంటంటే మీకు కౌన్సిలింగ్ కోసం కాల్ లెటర్ అనేది వస్తుంది. కౌన్సిలింగ్ కోసం కాల్ లెటర్ వస్తుంది. చూడండి, ఈ కాల్ లెటర్ అనేది 2 రకాలుగా వస్తుంది. ఒకటి బై మాన్యువల్ అంటే పోస్టల్ రూపంలో ఒకటి వస్తుంది, రెండోది మీకు మెయిల్ రూపంలో కూడా వస్తుంది. సో మెయిల్ రూపంలో వచ్చిన దాన్ని కూడా ప్రింట్అవుట్ తీసుకోండి. సో మామూలుగా ఫార్మల్ వచ్చేటటువంటి పోస్టల్ రూపంలో వచ్చేటటువంటి కాల్ లెటర్ని కూడా మీరు మీ దగ్గర పెట్టుకోండి. దీంతో పాటుగా మీ 10th క్లాస్ మార్క్ షీట్ లేక మార్క్స్ మెమో, ఇప్పటి వరకు ఎస్ఎస్సి బోర్డు ఒరిజినల్ లాంగ్ మార్క్స్ లిస్ట్ని రిలీజ్ చేయాలి. అయితే ఇప్పటికే బోర్డు ఏం చేసింది, షార్ట్ మెమోస్ని రిలీజ్ చేసింది. ఆ షార్ట్ మెమోస్ అనేవి మీకు ఈ టైంలో 100% సరిపోతాయి. సో కాబట్టి ఆ షార్ట్ మెమోస్ ఒకటి. నెక్స్ట్ ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ చేసేసి ఇంటర్మీడియట్ తర్వాత ఈ డిప్లొమాలకి వెళ్తున్నట్లయితే ఇంటర్మీడియట్ యొక్క సర్టిఫికెట్స్